గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ నేనైతే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 11 ఉదయనగర్ కాలనీలో ఉన్నాను. సో మార్నింగ్ ఇన్సిడెంట్ జరిగింది, మీరు చూడొచ్చు. ఈ 6 months గ్యాప్లో ఇది రెండో ఇన్సిడెంట్ జరగడము. ఆ రోడ్డు మీద వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు డ్రైనేజ్లో పడిపోవడము వెహికల్ అనేది. సో గతంలో బంజారా హిల్స్, ఇదే బంజారా హిల్స్లో కేర్ హాస్పిటల్ పక్కన ఒక వెహికల్ పడింది, ఆ లారీ వాటర్ ట్యాంక్ పడిపోయింది. ఇప్పుడు ఇంకోటి అనమాట, ఇది చిన్న వెహికలే కావచ్చు, బట్ ఏంటంటే లక్కీలీ ఎవరికి ఏం అవ్వలేదు, ప్రాబ్లం ఏం కాలేదు. సో అంటే ఈ స్పాట్లో ఇసుక లారీ వచ్చింది కాబట్టి సేఫ్గా, అంటే ఏమి ప్రమాదం జరగలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక స్కూల్ వ్యాన్ కానీ పిల్లలకి సంబంధించిన ఏదైనా వెహికల్ కానీ వచ్చి ఉంటే, సో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. రీసెంట్ టైమ్స్లో కూడా యాక్సిడెంట్లు హెవీగా అయిపోతున్నాయి. సో ఇది మెయిన్, ఇది ఎందుకు ఇంత పల్స్గా ఉంది అంటే యాక్చువల్లీ ఇది మీకు ఇది చూస్తున్నారు కదా, అక్కడ ఇక్కడ మెయిన్ స్ట్రాంగే ఉంది. ఇక్కడ వరకు ఏంటంటే టెంపరీగా అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల వీళ్ళే వేయించుకోవడం జరిగింది. రోడ్ శాంక్షన్ చేశారు, బట్ వేయించుకోవడం జరిగింది ఆఫ్టర్ 14 years. ఇది సిబిఎన్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు వేసిన రోడ్లు అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది వీక్గా ఉందని చెప్పేసి ఇక్కడ లోకాలిటీ వాళ్ళందరూ ఎప్పుడో గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేశాము, మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు కొంచెం డిలే చేసినారు, డిలే చేయడం వల్లనే ఇట్లా అయిందని అంటున్నారు. మెయిన్ ఇప్పుడే ఎందుకైందంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, రోడ్డు, ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అటు పై ఎత్తున కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఈ రెండు జరగడం వల్ల ట్రాఫిక్ డైవర్షన్ అనేది ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. సో ట్రాఫిక్ డైవర్షన్ ఇటు అయ్యి హెవీగా అవ్వడం వల్ల ట్రాఫిక్ ఫ్లో అనేది, వెహికల్స్ ఫ్లో హెవీగా అవ్వడం వల్ల సో ఇన్సిడెంట్ జరిగింది. ఏదైనా మంచిగా అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఒకవేళ పిల్లలు ఇక్కడ 2 wheelers వెహికల్ పోయినా కానీ కొంచెం వైబ్రేషన్ వస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ. సో మేము ఎప్పటి నుంచో ఇన్ఫార్మ్ చేస్తున్నామని చెప్పేసి లోకల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. బట్ వాట్ ఎవర్, ఒక చిన్న ఇసుక లారీ టాటా ఏసీ ఇలాంటి చిన్నది ఉంటుంది, అది కింద పడిపోయింది. సో మార్నింగ్ క్లియర్ చేశారు, యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చారు, నోట్ చేసుకున్నారు ఇలాంటి వీక్ స్పాట్స్ ఎన్నో సిటీలో అని చెప్పేసి. వాటన్నిటినీ ఐడెంటిఫై చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి ప్రాసెస్లోనే జరుగుతుంది. గతంలో కూడా జరిగింది కేర్ హాస్పిటల్లో, మీకు ఆల్రెడీ అది కూడా చేశాను, నేనే చేశాను. సో ఇదొకటి. సో మోస్ట్లీ గవర్నమెంట్కి రిక్వెస్ట్ ఏంటంటే, లక్కీగా ఎవరికి ఏం అవ్వట్లేదు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు. సో ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా, ప్రమాదవశాత్తు అది ఏదన్నా స్కూల్ వ్యాన్ అవి ఉండొచ్చు, లేదా ప్యాసింజర్లు వెళ్ళి ఆటో అయ్యి ఉండొచ్చు, ఇలాంటి వెహికల్స్ వెళ్ళినప్పుడు కింద పడితే మాత్రం ఘోర ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఇలాంటివన్నీ వీక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి వాటిని త్వరగా రీకన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజల తరపు నుంచి, మా తరపు నుంచి కూడా రిక్వెస్ట్ అనమాట. నుంచి ప్రాబ్లమ్ డ్రైనేజ్ ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది. అయితే ముందు స్లాబ్ పడలేదు ఇక్కడ, సో టెంపరీ వేయించుకున్నారు. అప్పుడు అందరూ ఇక్కడ టెంపరీ వేయించాక గవర్నమెంట్ తీసుకోలేదు, ఇంకా అదే రన్నింగ్ లో ఉంది, బట్ వీక్ గా ఉంది. ఇంకా వెహికల్స్ అంతా ట్రాఫిక్ డైవర్షన్ అంతా ఇటు ఈ రూట్ లో ఉండడం వల్ల అదే కొంచెం పక్కనే రోడ్డు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇటు డైవర్ట్ చేశారు ట్రాఫిక్ మొత్తం. పైన రోడ్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది, ఈ రోడ్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఇది ఒకటే వే ఉంది వెళ్ళడానికి, ఫ్లో హెవీ అయిపోయింది. ఇంకా ఉండడం వల్ల కొలాప్స్ అయిపోయింది, అది హెవీ రష్ ఉండడం వల్ల. చెప్పారా గవర్నమెంట్ కి ఇది పల్సగా ఉంది, దాని మీద ఒకసారి యాక్షన్ చేసుకున్నారు? ముందు నుంచే ఇంటిమేషన్ ఉంది, అందరికి చెప్తున్నారు. అది యాక్షన్ తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటున్నారు. కొంచెం లేట్ అయింది, డిలే, గవర్నమెంట్ డిలే ఇంకా వర్క్ అది కనిపిస్తుంది. మార్నింగ్ వచ్చారు ఇన్స్పెక్షన్ చేసుకున్నారు, ఫాస్ట్ ప్రాసెస్ లోనే చేస్తాము అని అన్నారు. ఏంటి ఏ వెహికల్ అది, ఎట్లాంటి పరిస్థితులు, అంటే ఏమన్నా వచ్చేస్తుంటున్నా పోతుంటున్నా? ఏంటి వెహికల్ కూడా చిన్న వెహికల్, అది ఇసుక బండి, చిన్న బండి, చిన్నదే, అది టాటా ఏసీ చిన్నది, దానికే పడిపోయిందంటే వేస్ట్. ఇంకా టాటా ఏసీ అంటే సెకండరీ. అక్కడ బ్రిడ్జ్ పైన మీరు నించున్నారంటే ఒక 2 wheeler వెళ్తే మొత్తం వైబ్రేషన్స్ వస్తాయి దానిపైన. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా పడ్డాయి, ప్యాచ్ వర్క్ అయింది. అది ప్యాచ్ వర్క్ 2-3 ఉన్నాయి దానిపైన ఆల్రెడీ. చూసుకున్నట్టయితే అసలు రాడ్లు ఉండవు, ఏముండవు అవి, అక్కడ రాడ్స్ ఏం లేవు. సో ఇంటిమేషన్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ లేదు. ఇప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు చేస్తాను అన్నారు, ఫాస్ట్ ట్రాక్ లోనే చేస్తామని అన్నారు. ఇంకా చూడాలి, 2 రోజులు పడుతుంది. ఇంకా దిగి వచ్చింది గవర్నమెంట్, వచ్చారు, చెక్ చేసుకున్నారు, ఇంకా 2-3 ఉన్నాయంట, అవి కూడా మొత్తం చేస్తామన్నారు. సో ఇలాంటి వీక్ స్పాట్స్ అన్నిటిని ఐడెంటిఫై చేశారు, ఇంకా ఫాస్ట్ ట్రాక్ లోనే చేస్తామని అన్నారు. చూడాలి ఎంత ఫాస్ట్ అయితే ఇంకా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.